to our channel. This is Sirish and Hari. Open channel busy unna. Hello, yeah. Hello, Manchester. Manchester. India. You have a channel. You have a channel. You have a YouTube channel. YouTube, yes. How many subscribers? 10,000. No, 10,000. You have to give me your channel. Yeah. Hello, India. We're from Manchester. Of course. Like, subscribe and share and everything. Like, subscribe, and share from India. Yeah, and support that guy. Okay, bye bye, India. See you. Bye. Thank you so much. See you, bro. See you. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఒకటే ఒక ఎక్కడికో రాలేదమ్మా, ఇక్కడికే ఉన్నాం, ఇక్కడికే వస్తున్నాం. ఇదిగో హలోవిన్ ఫెస్టివల్ నాకు తెలిసి ఈ మధ్య ఇండియాలో కూడా చేస్తున్నారు. హైదరాబాద్లో చేశారు. నేను ఒకసారి రామ్ చరణ్ది వాళ్ళవి పిక్స్ చూసినప్పుడు హలోవిన్ థీమ్స్ ఉన్నాయి అనమాట. సిటీ సెంటర్లో ఇలా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాపం రోజంతా పర్ఫార్మెన్స్ చేస్తే అంత డబ్బులు వస్తాయో రావు. మరి మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉండి సిటీ సెంటర్ బిజీగా ఉన్న టైంలో అయితే వెళ్ళండి. ఖచ్చితంగా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది మీకు. ఈ వీడియో ఒక కాపీ ఓంకార్ అన్నకి పంపిస్తాను నేను. ఓంకార్ అన్నకి ఈ డాన్స్ నచ్చిద్ది. ఛాలెంజ్ 236 ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇతనికి అవకాశం వస్తుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఛాలెంజ్ కి నీలాంటోడు కావాలి. హలోవిన్ థీమ్ అంటే ఏం లేదండి, దేవుళ్ళకి పండగ ఉన్నట్టే దయ్యాలకు కూడా పండగ చేస్తారు. దయ్యాలకని అనకూడదు, ఆత్మలకని చెప్పనొచ్చు. ఆ దయ్యాల పండగ అని కూడా అంటారు కదా చాలా మంది ఇక్కడ. ఓకే, అమ్మవారి వేషాలు అన్నీ వేస్తారు కదా జాతర చేసి, సేమ్ అలాగే ఇక్కడ దయ్యాల పండగకి దయ్యాల వేషాలు వేస్తారు అనమాట. అలాగా చాలా మంది చాలా రకాల దాన్ని ఏమంటారు వేషాలు, అలాగా భయంకరంగా చూడడానికి మనం భయపడేలా కొంతమంది అలాగే మేకప్ వేసుకుని కూడా అలా వస్తూ ఉంటారు అనమాట. వీటి కోసం క్రిస్మస్ షాపింగ్ లాగా ఇవన్నీ కూడా చాలా ప్రతి షాపుల్లోనూ కూడా ఆ స్కల్కి సంబంధించిన అవన్నీ కూడా ఆ చెత్త ఈ చెత్త అన్ని కూడా అమ్ముతూ ఉంటారు. ఈ వీడియో మేము షూట్ చేసింది అక్టోబర్ 31. ఎందుకు రిలీజ్ చేయడం లేట్ అయింది అంటే అందరిలాగే నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ మీకు తెలిసిపోద్ది అని చెప్పేసి నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. బద్ధకం, ఎడిటింగ్ చేయడానికి బద్ధకం వచ్చి ఇదిగో ఎంత లేట్ అయింది. అలా రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటే ఇదిగో ఈ కార్ కనిపించింది. కార్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి దీని ప్రైస్ చూస్తే ఎంత ఉందో తెలుసా? 2,27,300 pounds అండి. ఈ కార్ ని మార్కెటింగ్ పర్పస్ లో ఇక్కడికి తెచ్చి పెట్టుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా. లేదంటే మనలాగే ఎవడో తీసుకొచ్చి రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందరూ దిగుతున్నట్టే నేను కూడా వెళ్ళి ఫోటో దిగాను. అది మరి ఆధార్ కార్డు లో ఫోటో వచ్చినట్టు వచ్చింది. యాక్చువల్లీ నాకు కూడా హాలోవిన్ గురించి అంత ఎక్కువగా తెలియదు. వీడియో కోసం అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఒక్క ఈ ఫెస్టివల్ కోసం అమెరికాలో $6 billion ఓన్లీ ఫర్ కాస్ట్యూమ్స్ కి, క్యాండీస్ కి ఖర్చు పెడతారంట. ఇది నేను చెప్తుంది కదండి, గూగుల్లో న్యూస్లో చెప్పిన. ఇది ఎప్పుడో 2000 years ముందు ఐర్లాండ్ లో స్టార్ట్ అయిందంట ఈ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ చేసుకుంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అక్టోబర్ 31 నైట్ సన్సెట్ తర్వాత నరక ద్వారాలు ఓపెన్ అవుతాయంట. చనిపోయిన వాళ్ళు ఆత్మల రూపంలో భూమి మీదకి వచ్చి తిరుగుతూ ఉంటారు. అందులో కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి, చెడ్డ ఆత్మలు కూడా ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో ఈ చెడ్డ ఆత్మల గురించి భయపడేవాళ్ళు, అంటే అవి భూమి మీదకి వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తాయేమో అని చెప్పేసి భయం ఉంటే వీళ్ళు రకరకాల కాస్ట్యూమ్స్ తో దయ్యంలా రెడీ అవుతారు. అప్పుడు ఆత్మలు భూమి మీద వీళ్ళని చూసి వీళ్ళు కూడా దయ్యాలే అనుకుంటాయి అని చెప్పేసి అప్పట్లో ఈ ట్రెండ్ అలా ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు. ఒక్క గుడ్డే ఉంది. కళ్ళకి అదేదో పెట్టుకుంటే 3D లోపలికి వెళ్ళి అదేదో దాంట్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నట్టు ఉంటాయి కదా బాబు, దాన్ని ఏమంటున్నా తెలీదు. అవన్నీ పెట్టారు బాబు ఇక్కడ. గేమ్స్ సేమ్ లైక్ ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టు, ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టు లేదా దెయ్యాలు మన దగ్గరికి వస్తున్నట్టు అది పెట్టుకుంటే మనకి ఇల్యూజేషన్ వస్తుంది కదా, 3D ఎఫెక్ట్ వస్తుంది కదా. అది పెట్టారు నిన్న. ఈ ఎదురుగా ఆపోజిట్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇట్రా చెట్టు కూడా లైటింగ్ పెట్టారు. అక్కడ చెప్తా ఇలా ఇక్కడ తలపెట్టి కూర్చున్నాం అనుకో మనం దెయ్యంలా కనిపిస్తాం. ఏది కూర్చో లైక్ ఇలా ఉంటుంది, వేరే విషయం. మా అంటే ఈ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తే లైటింగ్స్ వస్తున్నాయి ఆ ఫేస్ మీద, ఇలా ఉంటే ఇక్కడ ఉంటే దెయ్యంలా కనిపిస్తాను అనమాట. నేను దెయ్యంలా కనిపించట్లేదు, నువ్వు ఫేస్ ఓన్లీ సైడ్ మాత్రం కనిపిస్తుంది అంతే. ఎస్, కానీ ఇటు చూడు, ఎస్ అచ్చం దెయ్యంలానే ఉన్నా ఇప్పుడు పూర్తిగా.
పూర్తిగా అంటే పూర్తిగా అంటే దెయ్యాల్లో మారిపోయిన హరి వెంకట కృష్ణ కాదు, నా పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు. మర్చిపోతున్నాను నీ పేరుని. పాపం పళ్ళెం పెట్టుకుని పెడుతున్నారు కదా, డ్రింక్ బాటిల్ ఇచ్చారు. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందిరా. పాపం అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటున్నారు. మా ఈ స్కల్ ఎవరిదో తెలుసా? ఎవరిది? మా మగజాతి ఆనిముచ్చింది. నిజం, ఇది అబ్బాయిని డ్రెస్ చేస్తే తప్ప అర్థం కావట్లేదు. అబ్బాయి స్కల్ అది. నీకడ మా తెలుస్తుంది. ఫేస్ చూస్తుంటే అర్థమైపోతుంది ఇక పాపం సంసార బాధ్యతలు మోసి మోసి కష్టాలన్నీ మోసి మోసి చివరికి ఇలా అయిపోయి ఆడు ముగ్గురు పిల్లలు ముద్దులు మొగిలాడు. ఇక్కడ 3 పిల్లలు ఉన్నాయని వీడికి నీకు ఎలా తెలుసు చెప్పు? అర్థమైంది, ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా ఆడు అడుక్కుంటున్నాడు చూసావా డబ్బుల కోసం, ఆ మెయింటెనెన్స్ కోసం. 3 పిల్లలు మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? ప్రస్తుతానికి ఇంకా లేదులే. ఉందనుకో, తెచ్చుకోవాలనుకుంటున్నా. నీకు ఎక్స్పీరియన్స్ కావాలని ఉందా నీకు? ఆడిని చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను ఎవడైనా అనుకుంటాడేమ్మా. ఆడిని చూసి నాకు కూడా ఆ పిల్లని నేను షూట్ చేస్తాను. జనాలందరూ కూడా సిటీ సెంటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూడడానికి. బయట చాలా షాప్స్ కూడా పెడతారు, క్యాండీ షాప్స్ అని, ఫుడ్ షాప్స్ అని, వైన్ షాప్స్ అని, ఇలా చాలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ స్టేజ్లు కట్టేసి స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి దయ్యాల వేషాలు వేసుకుని ఎలా డాన్స్లు వేస్తున్నారు. నైట్ టైం కనుక అలా కనుక రెడీ అయ్యి బయటకు వస్తే నిజంగా దయ్యం అనుకుంటారు. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ కి చిన్నపిల్లలు ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి క్యాండీస్ ఆర్ చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారు. అలా కనుక మీ ఇంటికి చిన్నపిల్లలు వస్తే కనుక వాళ్ళతో పాటలు పాడండి, లేకపోతే డాన్స్లు వేయండి, ఇలా కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. వాటికి మీరు ఇంప్రెస్ అయితేనే వాళ్ళకి మీరు చాక్లెట్లు ఇస్తారు. అంటే ఇది జస్ట్ లైక్ గేమ్ లాగా అనమాట. ఇలాంటి ఫెస్టివల్స్ ఇండియాలో కూడా చేయండి. ఇప్పటికే సెలవులు తక్కువగా ఉన్నాయని చెప్పి స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులు చేసుకోవాల్సిన దీపావళి పండుగ కూడా ఒక రోజే చేసుకుంటున్నాం. ఇలాంటి ఫెస్టివల్స్ యాడ్ అయినాయి అనుకోండి, 3 రోజులు ఏంటి 5 రోజులు కూడా చేసుకోవచ్చు. నాకు ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. షేర్ చేసుకోవాలి, ఎందుకంటే వీడియో ఇంకా చాలా ఉంది. డబ్బింగ్ ఏది చెప్పకుండా ఉంటే మీరు ఎవరు వీడియో చూడరు, అందుకని ఇది చెప్తాను. అదేదో కంట్రీలో ఇలాంటి ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళ శవాలన్నింటినీ బయటికి తీసి నీట్గా స్నానం చేపించి కొత్త బట్టలు పెడతారంట. శవాలు పాడైపోతాయి కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కాదండి, కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడి అంతగా పాడవకుండా కొంతవరకే పాడేలాగా చూసుకుంటారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అవన్నీ ఎదురుగా పెట్టి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఎవ్రీ ఇయర్ ఆ ఫెస్టివల్ రోజు మాత్రం నీట్ గా బయటికి తీసి స్నానం చేపిస్తారు. ఆ దేశం పేరేంటో నాకు తెలీదు, మీరు ఎలాగో బిజీగా ఉంటారు కాబట్టి కామెంట్ చేయండి, పర్వాలేదు. ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు డాకిని, సాకిని, జగన్ మోహిని ఆశీర్వాదం ఫుల్ గా ఉండాలని, అలాగే వీళ్ళు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీకు పెద్ద తేడా ఉండదు. కానీ పని పాట లేకుండా మీరు రోడ్ల మీద తిరిగి వీడియోస్ చేస్తున్నందుకు యూట్యూబ్ నుంచి కొంచెం లంచం తీసుకోవాలి కదా. అలానే మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు. ఇంకా మంచి వీడియోలు చేయాలని ఊపు ఉత్సాహం మాలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేసుకోండి. మంచి వీడియోలు వస్తాయి, వస్తూనే ఉంటాయి.